కోట్ల ఆస్తులను ప్రకటించిన ఏఐసిసి అగ్రనాయకురాలు ఇటలీలోని తన నివాసం విలువ 27 లక్షలుగా ఉన్నట్లు వెల్లడి. అవన్నీ ఈ సినిమాలో ఉన్నాయి. నారా లోకేష్ రాజధాని ఫైల్స్ చిత్రాన్ని ప్రతి ఒక్కరు చూడాలన్న లోకేష్ అమరావతి రైతుల త్యాగాలు అందులో చూపించారని వెల్లడి. యాత్ర 2 వైసీపీ వాళ్ళ పాలిట అంతిమ యాత్రలా మారిందని ఎద్దేవా. కుర్చీ సంగతి తర్వాత ముందు నీ నాలుక మడత పెట్టకుండా చూసుకో. నారా లోకేష్ కు అంబటి కౌంటర్. నువ్వు చొక్కాలు మడత పెడితే మేం కుర్చీ మడతేస్తామంటూ లోకేష్ వ్యాఖ్యలు. టీడీపీ జనసేన కార్యకర్తల జోలికి వస్తే ఖబర్దారంటూ హెచ్చరిక. ఇక్కడ ఉన్నది సింహాసనం, కుర్చీ కాదు మడత పెట్టడానికి అంటూ అంబటి ట్వీట్. కుర్చీపై మేము కూడా అదే చెబుతున్నాం అంబటి. బుద్ధా వెంకన్న మీరు చొక్కాలు మడతేస్తే మేము కుర్చీ మడత పెడతామన్న లోకేష్. ఇక్కడ ఉన్నది సింహాసనం అంటూ అంబటి కౌంటర్. సింహాసనం అయితే దాని మీద ఉన్న సురకాన్ని తరిమేస్తామన్న బుద్ధా వెంకన్న. ఎవరు ఎంత గించుకున్నా జనసేన టీడీపీ ఓట్ షేర్ చీల్చలేరు అంటున్న నాగబాబు. ఏపీలో త్వరలో ఎన్నికలు. జనసేన టీడీపీ మధ్య పొత్తు అయోమయానికి గురి చేసే ప్రయత్నం జరుగుతుందన్న నాగబాబు. పొత్తు విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరంటూ ధీమా. ఓటుకు నోటు కేసులో 6 నెలల్లో రేవంత్ రెడ్డికి శిక్ష పడటం ఖాయం. పాడి కౌశిక్ రెడ్డి. ఓటుకు నోటు కేసు ట్రయల్స్ పూర్తయింది. రేవంత్ రెడ్డికి శిక్ష ఖాయమని జోస్యం. కేసీఆర్ పై బీఆర్ఎస్ పై రేవంత్ రెడ్డి ఇష్టారీతిగా మాట్లాడడం దురదృష్టకరమని వ్యాఖ్య. కాంగ్రెస్ ప్రభుత్వం 5 ఏళ్లు పూర్తి చేసుకోవాలని బీఆర్ఎస్ కోరుకుంటుందని వ్యాఖ్య. రేపు ఇంకొల్లులో చంద్రబాబు పర్యటన, సభాస్థలంపై వివాదం. రేపు బాపట్ల జిల్లాలో చంద్రబాబు పర్యటన. ఇంకొల్లులో రా కదలిరా సభ. సాయంత్రం 3 గంటలకు హెలికాప్టర్లో ఇంకొల్లు చేరుకోనున్న చంద్రబాబు. చంద్రబాబు సభ కోసం స్థలాన్ని స్వచ్ఛందంగా ఇచ్చిన కౌలు రైతుకు నోటీసులు ఇచ్చిన దేవాదాయ శాఖ అధికారులు.